లేఖనాల ప్రకారమే మార్చుకుందాం. నేనేమీ చెప్పను, దేవుడు చెప్పిన దాని ప్రకారం మార్చుకుందాం. రక్షణ పొంది సేవ కొరకు పిలువబడి పరిశుద్ధాత్మ అభిషేకము పొంది దేవుని రాయబారులుగా పనిచేస్తున్న మన జీవిత విధానములో ఒక చిన్న దినుసు యాడ్ చేద్దాం. అదేమిటంటే న్యాయము కొరకైన రోషం. రక్షణ పొందాం, ఆత్మాభిషేకం ఉంది, వాక్య జ్ఞానం ఉన్నది, వాగ్దాటి ఉన్నది, సేవ చేద్దామనే భారం ఉంది, మోకాళ్ళ ప్రార్థనా జీవితం, కన్నీళ్ళ ప్రార్థనా జీవితం ఉంది, అన్ని శుభ లక్షణాలు ఉన్నాయి. ఇంకా కొంచెం పరిమళం యాడ్ చేద్దాం మన జీవితానికి. ఉన్నట్టే ఉండండి, ఆ పాత లక్షణాలు, రక్షణ, పరిశుద్ధాత్మ అభిషేకం, ప్రార్థన అన్నీ ఉండాలి. మీ సిద్ధాంతం ఎట్లా ఉన్నదో అలాగే ఉంచండి, నో ప్రాబ్లం. కొంచెం దేవుడు మిమ్మల్ని మెచ్చుకోవాలంటే మాత్రం ఒక్క దినుసు యాడ్ చేయాలి. న్యాయము కొరకైన రోషము. లేకపోతే అసలు పరలోకమే మిస్ అయిపోతాం ఇంత సేవ చేసి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి దయచేసి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా అన్నాడు.